ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. వీటిలో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పౌర సరఫరాల శాఖలో భారీగా సంస్కరణలు, మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. విలువలు, విధేయత, సంస్కారం కలిగిన విద్య నేటి సమాజానికి అవసరం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచన. కల్తీ మద్యంపై లై డిటెక్టర్ పరీక్షకు జోగి రమేష్ సిద్ధం. చంద్రబాబు, లోకేష్ లై డిటెక్టర్ పరీక్షకు వస్తారా? కారణం ధర్మశ్రీ. ఏపీ కల్తీ లిక్కర్ కేసులోని మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. A1గా ఉన్న జనార్దన్ మరో వీడియో విడుదల చేశారు. జోగి రమేష్ చెబితేనే నకిలీ లిక్కర్ చేశామని మొలకల చెరువు సూచించింది కూడా జోగి రమేష్ అన్నారు. జోగి రమేష్ ఆఫర్ చేసిన 3 కోట్లకు ఆశపడే ఇదంతా చేశానని వీడియోలో చెప్పారు జనార్దన్. ఇందులో ఏదో కుట్రకోణం ఉందన్నారు కదా, వివరంగా చెప్పు. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండా జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చల్లాలి, వాళ్ళు బ్యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లేలో పెట్టన్నారు సార్. నేను ఇబ్రాహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్రారెడ్డి తమ్ముళ్ళపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. ఇప్పుడు నేను అక్కడ వైన్ షాపులో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను ఉన్న పాలక సిద్ధాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అద్దెకి తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్నీ రెడీ చేయించు, మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్, లేబుల్, క్యాపులు అన్నీ, దాన్ని కలిపేదానికి కావాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేశాను సార్. అది ఎప్పటికప్పుడు 1 నెల 2 నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి. రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద బొజ్జాలి, నీకు ఏం కాదు, నీకు ఏమైనా ఇబ్బంది అయినా నేను చూసుకుంటాము. నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి. ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ నుంచి తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపో, నీకు దానికి కావాల్సిన అమౌంట్ 3 కోట్లుగా మేము సర్దుతాము, నువ్వు అది ఇవన్నీ ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తూ ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పారు సార్. అదేవిధంగా తిరుగుతూ ఉంటుంది. ఏ నెలకానే అక్కడ కుర్రోడు కూడా వెళ్ళిపోతానంటే నేను గట్టిగా అడిగాను సార్, ఇబ్బంది అవుతుంది అని అడిగితే మొన్న సెప్టెంబర్ 20వ తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం, నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కనుక్కో అంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నానని చెప్పాడు సార్. అయితే నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపో, అతనితో టచ్లో ఉంటూ నేను పెట్టుబడి పెడతానని చెప్పి కమిట్మెంట్ తీసుకో, నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం, అమౌంట్ అంతా మీ బ్రదర్కి చేస్తాం, మీకు ఎటువంటి పరిస్థితులు ఏమీ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము, ఎట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా, మీకు ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు, దాన్ని వెళ్ళిపో, అక్కడైతే నీకు అన్ని రకాలుగా ప్లస్ అయితే నీకు బాగుంటుంది. మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది, మాకు కూడా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాలు భయపెట్టి కొంచెం డబ్బు ఆశ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను. ఆ తర్వాత లాస్ట్కి ఇంకా 20 నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్, 24 వెళ్తానికి. అప్పుడు 23 మళ్ళీ ఇంటికి రమ్మన్నాను సార్. ఇంటికి వెళ్ళాను సార్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జోగి రమేష్ గారు, జోగి రాము, నాగిరెడ్డి, స్వామి గారు అట్లా ఉన్నారు సార్. ఇంకా పిఏ రాము అందరూ ఉన్నప్పుడు 1 నిమిషం మామూలుగా మాట్లాడి తర్వాత వాళ్ళందరినీ సెట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా ఏలూరు జిల్లా
ఫైనాన్షియల్గా ఉంటాడు సార్. నాకు నారాయణపురం బాగున్నప్పుడు అక్కడ ఫైనాన్షియల్గా వచ్చాను సార్. అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్. ముల్కన్ చెరువులో రైడ్ చేయించి అది సరికంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఏదో తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసుకొద్దాం ట్రై చేశారు. కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దన్ అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ దాని మీద కూడా చూపించేద్దాం, ఇంకా నువ్వు అక్కడ బాధ్యత పెట్టే సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గొడవలో పెట్టు, అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి నేను సురేష్ మా ద్వారా సాక్షి టీవీను అందరినీ తీసుకొని వస్తాను, నాయకులు అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించారు సార్. వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లీక్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సాక్షి మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఏలూరు ఆయన ద్వారా ఇట్లా డిపార్ట్మెంట్కి అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్. మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్. పక్కన గోడంలో బాధితులుగా ఉన్న గోడంలో అంతతో ఆగిపోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ ఎన్ని బాగా చేస్తున్నట్టుగా ఖాళీ క్యాన్లు కూడా తెప్పించి పెట్టించారు సార్. ఖాళీ ఎంటీ క్యాన్లు పెట్టించారు సార్. ఎంటీ క్యాన్లు పెట్టించేసి ఇదంతా బాగా జరిగిపోతుంది, ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో ఇలాగే చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్. ఈ గవర్నమెంట్కి చాలా బ్రాండ్ నేమ్ వచ్చింది, బాగా జరిగింది, నేను చూసుకుంటా నువ్వు రావాల్సిందని చెప్పారు సార్. నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు యాంటిసిపేట్ వేరే అర్థాలు సంపం కూడా అక్కడ తీసుకోలేదు సార్. దీనితో పాటు మా తమ్ముడిని కూడా అరెస్ట్ చేసి మా తమ్ముడికి చేస్తానంటూ కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్, కలుస్తారని కూడా ఆ లాయర్ గారి ద్వారా కూడా నాకు ఏం జరిగిందని నాకు నమ్మకం లేదు సార్. నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది, నేను వల్ల ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ గారు సహకరిద్దామని చెప్పి నేను వచ్చేసాను సార్. ఇదంతా మేము నమ్మదగ్గగా మేమెందుకు నమ్మాలి? ఇది మీరు ముందు మీ ఫ్రెండ్నే కదా మీ ఆయన జయచంద్రారెడ్డి, ఆయన అసలు ఆయన ఎందుకు ఇరికించారు? మరి ఈ విషయంలో ఇరికించలేదు సార్. ఆయన ఏం చేశాడంటే పెద్దిరెడ్డి గారు రామచంద్రరెడ్డి గారు పక్క కాన్స్టిట్యున్సీ, ద్వారకా రెడ్డి ఆ కాన్స్టిట్యున్సీ, మిగిలిరెడ్డి ఆయనే చూసుకుంటాడు మొత్తం. మీ ఫ్రెండ్కి మళ్ళీ గెలవడం, మీ ఫ్రెండ్కి రాదు సీటు, మొత్తం మా ఆంధ్రలోనే ఉంటుంది, మీ ఫ్రెండ్కి ఏం కాదు, పోయినా ఎట్లా ఓడిపోయినట్టే కదా, ఇక మళ్ళీ సీటు రాదు, గెలవడం మీ ఫ్రెండ్, మీ ఫ్రెండ్ ఎట్లా ఆఫ్రికాలో వ్యాపారాలు చూసుకుంటాడు, మీరు కూడా అక్కడికి వెళ్ళిపోయి చూసుకొని మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఏమి ఉండదు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్. నాకు ఇక్కడ డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా పబ్లిక్ ప్రెజర్ చేయడం, రిలయన్స్ వాళ్ళు, శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రెజర్ చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆప్షన్కి వచ్చేసింది సార్. నేను ఉండే ఇల్లు కానీ ఉండే బార్ ప్రిమిసెస్ కానీ ఆప్షన్కి వచ్చేసింది సార్. ఇక నాకు తట్టుకోలేక ఆయన చెప్పింది వినేసి ఆయన ఆస్తి చూపించిన 3 కోట్లు నాకు ఇస్తారనుకున్నాను, ఎప్పుడైనా తీరుతారనుకోని నేను ఓకే అన్నాను సార్, చేసేదానికి ఓకే అన్నాను సార్. మరి ఈయన ఎన్నాళ్ళుగా పరిచయం మీకు? ఈయన నాకు చిన్నప్పటి నుంచి పరిచయం సార్, జోగి రమేష్ గారు. నాకు నేను చిన్నప్పటి నుంచి నాకు జయచంద్రారెడ్డి గారు జయచంద్రారెడ్డి చదువుకున్నప్పుడు సార్ మాకు ఇంజనీరింగ్ విద్యానగర్ ఎంబీకేఎస్ గూడూరు దగ్గర దానిలో ఎంబీకేఎస్ చదువుకున్నప్పుడు పరిచయం సార్. మళ్ళీ ఎలక్షన్ టైంలోనే మేము వెళ్ళాం సార్ ఆయన దగ్గరికి. ఆ టైంలో మా క్లాస్మేట్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంపెయిన్ దగ్గర వెళ్ళి పార్టిసిపేట్ చేసాం సార్. ఆ తర్వాత ఇక మళ్ళీ ఎప్పుడైతే ఇట్లా వైన్ షాప్లో వచ్చి ప్లాన్ చేశారో ఇక రమేష్ గారు ఈ విధంగా చేద్దాం, నువ్వు వెళ్ళు వైన్ షాప్ తీసుకుంటాను మాట్లాడు, ఇది చేద్దాము, నీకు ఉపయోగపడుద్ది, నీ ఫ్రెండ్ వల్ల నీకు ఉపయోగం లేదు కదా, నా వల్ల ఉపయోగం ఉంటుంది, అతనికి ఏం లేదు, అతనికి ఏం పోదు, ఆయన ఆల్రెడీ ఇలా ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా, నాకు కూడా ఏ కేసు లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ ఇది చేయడానికి. ఎప్పుడైతే ఈ లెక్క చేశారో ఇక నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు సార్. ఇక ఎవరు ఇస్తానా లేదు, నేను ఎట్లాగో ఇబ్బంది పడిపోయాను, ఇంకా మళ్ళీ ఇక ఇబ్బంది పడకూడదని చెప్పేసి వచ్చి ఇక సరెండర్ అయితే ఇక గవర్నమెంట్ శిక్ష దానికి రెడీ వచ్చేసాను సార్ నేను. 2025-26 ఖరీఫ్ సీజన్లోని రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉన్నతాధికారులతోటి సమావేశమయ్యారు.
జిల్లా ప్రాంతీయ సమావేశానికి ఇచ్చిన గౌరవ మంత్రివర్యులకు కమిషనర్ గారికి సివిల్ సప్లైస్ మన్యం అనకాపల్లి ఓపెనింగ్ మార్చవలసిందిగా సమస్యల గురించి అదృష్టంగానే భావిస్తున్నాను. అదేవిధంగా మరి జయకృష్ణ గారికి, డైరెక్టర్ గోవిందరావు గారికి, వీరు చేసిన 6 జిల్లాల నుంచి జాయింట్ కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ మేనేజర్స్కి, సివిల్ సప్లైస్ అధికారులందరికీ, హెడ్ ఆఫీస్ నుంచి మన అధికారి బృందం, ఇక్కడ చేసిన మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. నాణ్యం కొనుగోలు ప్రక్రియ అనేది ఒక కల్చరల్ ప్రాసెస్ మన దేశం. ఇట్స్ నాట్ మియర్లీ అన్ ఎకనామిక్ యాక్టివిటీ. అది అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది, ఎంపథైజ్ చేయాల్సింది ఏంటంటే రైతులు గౌరవించాలి. ఇది చాలా ప్రాంతాల్లో ఒక కమర్షియల్ యాక్టివిటీగా భావించి ఏదో రొటీన్గా జరిగే ప్రక్రియ ఒకటైతే, మన ప్రాంతంలో ప్రత్యేకంగా హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ కల్చరల్ ఐడెంటిటీ. మన హార్వెస్టింగ్తో పాటు మన పండుగలు ఉంటాయి. ప్రతి కుటుంబంలో కూడా ధాన్యం కొనుగోలు విషయంలో వాళ్ళ బిడ్డల భవిష్యత్తు, పిల్లల పెళ్ళిళ్ళు, శుభ కార్యక్రమాలు ఇవన్నీ కూడా దానిపైన ఆధారపడి ఉండే ఒక అద్భుతమైన మన భారతదేశం. కాబట్టి దయచేసి దీన్ని అనేక కోణాలకి చూడాల్సిన అవసరం మన అందరిలోనూ ఉంది. ఇప్పుడే కరెక్ట్గా చెప్పినట్టు శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా మనకి సైక్లోన్స్, ఉత్తరాంధ్రలో వస్తున్న అకాల వర్షాలు, దీనివల్ల గతంలో చాలా ఆందోళన పరిస్థితుల్లో రైతాంగం ఉండేది. గత సంవత్సరం కొంతవరకు ఒక వెసులుబాటు కల్పించి ఇమీడియట్గా టార్పాలిన్స్ కొనుక్కునే విధంగా మన కార్పొరేషన్ నుంచి ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం ఒక పాలసీ డిసిషన్గా తీసుకున్నాం. వీలైనంత వరకు ఎక్కడైతే మనకి ఇటువంటి సమస్యలు వస్తాయో ఏమాత్రం జాప్యం జరగకుండా జిల్లా అధికారానికి అవకాశం కల్పించి టార్పాలిన్స్ విషయంలో ఫైనాన్షియల్గా మేము హెడ్ ఆఫీస్ నుంచి సపోర్ట్ చేసి ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడ్డాడనే విషయం మనం ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నాం. గత సంవత్సరం ఈ 6 జిల్లాల్లో 11,48,000 మెట్రిక్ టన్నులు మనం ధాన్యం కొనుగోలు చేశాం. దాదాపు 2,34,462 మంది రైతుల దగ్గర మనం ఈ ధాన్యం కొనుగోలు. పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు తీసుకొస్తున్నామని, మార్పు మొదలవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖలో పీడీఎస్ బియ్యాన్ని గుర్తించే ర్యాపిడ్ కిట్స్ ను ఆయన ఆవిష్కరించారు. మాట్లాడారు. గతేడాది కాకినాడ పోర్టులోని బియ్యం అక్రమ రవాణాపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రెండు అయిపోతే ఆ రెండు అయిపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఒక పాతుపోయిన వ్యవస్థ ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా దాదాపు 4,42,00,000 మంది ప్రజానికానికి ప్రతి నెల మేము అందించే పీడిఎస్ సరుకులు, ఆ ప్రక్రియలో భాగంగా నాణ్యత లోపం కావచ్చు, లేదా ఒక వ్యూహంతో పక్కదారి పట్టించాలని చాలా లోతుగా వాళ్ళు చేసిన ప్రయత్నాలు, వీటన్నిటినీ అధ్యయనం చేసుకుని ఎప్పటికప్పుడు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మాకున్న వెసులుబాటు చట్ట రూపంలో కానివ్వండి, అధికార యంత్రాంగం కానివ్వండి,
ఇతర డిపార్ట్మెంట్లతో మేము చేయాల్సిన కోఆర్డినేషన్ కానివ్వండి, కోఆపరేషన్ కానివ్వండి, వీటన్నిటినీ బేస్ చేసుకుంటూ ఒక బలమైన పోరాటం చేస్తూ వచ్చాం. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం కాకినాడ పోర్టులో ఏ విధంగా అక్రమ రవాణా జరుగుతుందో దానిపైన అక్కడ లోతుగా అధ్యయనం చేసి అక్కడ క్రిమినల్ కేసెస్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ సీజ్ చేయడం కానివ్వండి, చట్టపరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు వారిపైన తీసుకుని ఇటువంటి పరిస్థితులు మరి ఇంకోసారి రాకూడదనే ఆలోచనతో 3 చెక్ పోస్టులు నిర్మాణం చేసి అక్కడి నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకు ఏదైతే ఇతర దేశాలకి వాళ్ళు ఎగుమతి చేస్తున్నారో అందులో ఎక్కడ కూడా మన దేశానికి సంబంధించిన మన పీడిఎస్ రైస్ ఉండకూడదనే ఆలోచనతో తనిఖీలు చేసుకుంటూ మేము ఆ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇప్పుడు వరకు 14 నెలల్లో 5,65,000 క్వింటాళ్ళు బియ్యం మేము స్వాధీనం చేసుకున్నాం. దీని ధర దాదాపు 245 కోట్ల రూపాయలు. ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకోలేదు. 5 సంవత్సరాల్లో మొత్తం వాళ్ళు చేసింది 5,30,000 క్వింటాల్. దాదాపు 230 క్రిమినల్ కేసెస్ పెట్టాం. చిత్తూరు పొంగనూరు నియోజకవర్గం సోమల మండలం అవులపల్లె పంచాయతీలోని పట్టపల్లె కొత్తూరు అటవీ ప్రాంతంలో 5 ఏనుగుల గుంపు సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ ఏనుగులు అడవిలోని సంచరించడమే కాకుండా పంట పొలాలను కూడా ధ్వంసం చేశాయని స్థానిక గ్రామాల ప్రజలు, రైతులు తెలిపారు. తమ వ్యవసాయ పొలాల వైపు వెళ్లాలంటేనే భయంగా ఉందని, ఎప్పుడు ఏనుగులు వస్తాయో తెలియటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విలువలు, విధేయత, సంస్కారం కలిగిన విద్య నేటి సమాజానికి అవసరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. యువతే దేశ సంపద అని, వారికి ఇప్పుడు డెడికేషన్, డిటాక్సిఫికేషన్, డిసిప్లిన్స్, డైవర్సిటీ అనే 4D సూత్రాలు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. సార్ మీరు అట్లా
So he's the winner. So మరొక కిరీటం చేరింది నాన్న మీకు. Congratulations. And the runner-up is Himanshi. Congratulations. Is Trisha Prakriti. Congratulations, Trisha Prakriti. పేరెంట్స్ కానీ గార్డియన్ కానీ చైల్డ్ తో స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. And the next category. Next winner announce చేసేనా? And it is none other than Aishwarya. హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు విచారణ సిఐడి మొదలుపెట్టింది. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని విచారణ జరుగుతోంది. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిని సిఐడి బృందం పరిశీలించింది. పరకామణి చోరీ కేసు నమోదైన తిరుమల వన్ టౌన్ పిఎస్లోని రికార్డులను పరిశీలించింది. యలమంచిలి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కారణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యానికి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందన్నారు. డైవర్షన్ కోసం జోగి రమేష్ పేరు తెరపైకి తెస్తున్నారని జోగి రమేష్ లైవ్ డిటెక్టర్ టెస్ట్ కు రెడీ అన్నారు. చంద్రబాబు లోకేష్ లైవ్ డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమా అని ప్రశ్నించారు కరణం ధర్మశ్రీ. ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు మీ చేతిలోనే ఆడించి మనం చేద్దామంటే రైలు పట్టుకుని కింద బొమ్మాడుతుంటారు. అలా అధికారులందరూ కూడా మీ గుట్లో పెట్టుకొని చంద్రబాబు పెద్దబాబు ఆట ఆడిస్తున్నారు. నిజంగా నేను చెప్పిన వాటాలు పంచుకోవడంలో వచ్చిన వ్యవహారాల కారణంగానే మొలకల చెరువు కానీ ఎప్పటిపట్నంలో ఉన్నటువంటి నకిలీ మద్యం ఫ్యాక్టరీలతోగా మొత్తం గోబాబు అంతా బయటపడ్డాలి. ఇందులో ఎటువంటి సందేహం లేదు.
ఇందులో ఎటువంటి డబ్బులు వాటాలు పైనుంచి కింద వరకు కూడా ఇష్టారాజ్యంగా మీరు పంచుకుంటున్నారు. ఒక 4 బాటిల్ వస్తే 3 బాటిల్ ఏమో 2 బాటిల్ 3 బాటిల్ మామూలు బాటిల్ నకిలీ స్టిక్కర్ మార్చేసి నకిలీ బాటిల్ అలాగా ఎన్ని బాటిల్ వేరు 5,000 నుంచి 6,000 కోట్లు ఈరోజు నకిలీ వైద్యం అన్ని కోట్ల రూపాయలన్నీ కూడా మీ జేబులో నింపుకున్నారు. నేను చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ నాయకుడు జోగి రమేష్ చెబితేనే తాను నకిలీ మద్యం తయారు చేశానని ప్రధానమంత్రి జనార్దన్ చెప్పాడు. ఓకే, నువ్వు వీడియో లీక్ చేసావు. పల్లె పండుగ విజయం ఇచ్చినటువంటి స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండుగ 2.0 ప్రణాళికలు ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం సంపూర్ణంగా మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో త్వరలో ప్రారంభం కానున్న పల్లె పండుగ 2.0 పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల మచిలీపట్నం మెడికల్ కాలేజ్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం పోలీసులు విచారణకు హాజరయ్యారు. పోలీసులు జారీ చేసిన 41A నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు ఆయన తన పార్టీ కార్యకర్తలతో మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. చదువుకో పైనుంచి మొదటి కానీ చదువుకో కూర్చో ఎస్ఐ గారు అడుగుతుంది సంఘం అనౌన్స్ చేసాం తెలుసా పోలీస్ అనుమతి లేదని చెప్పాను తెలుసా రైల్వే ట్రాక్ పక్కన వెళ్ళారు సార్ మీరు ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.